అమ్మా అదే పనిలో ఉన్నామ్మా. కొన్ని రోజులు ఆగమ్మా, నేనంతా చేస్తా కదా. ఎందుకు ఇట్లా చేసి నాకు అసలు అర్థమే కావట్లేదు. ఒక్క చనిపోయిందని ఫీల్ అవుతున్నట్టున్నాడు. యాదవా, ఈడికి కూడా సెంటిమెంట్ ఉంది. నువ్వేం బాధపడకు, అది పిచ్చి కుక్క. నువ్వు ఉన్న 50 రూపాయలతో ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటే అది కాస్త కుక్క తినేసింది. అది చూసి నువ్వు తట్టుకోలేక ఒకే దెబ్బకి దాన్ని నేను చూశాను. ఈ ఏరియా వాళ్ళంతా దాన్ని చంపాలని చూస్తున్నారు, బట్ నువ్వు ఒక్క దెబ్బతో చంపేశావు. నీలో ఉన్న ఫైర్ నాకు నచ్చింది. యూత్ చూపించాల్సిన చోట ఫైర్ చూయించరు. ఇలా కుక్కల మీద, నక్కల మీద, ఫ్యామిలీ మీద, ఆఖరికి మీ మీద మీరే చూయించుకుంటారు. ఈ ఫైరు చూపించాల్సిన వాళ్ళ మీద చూపిస్తే ఇలాంటి మిడిల్ క్లాస్ బ్రతుకులుండవు. సినిమాల్లో లవ్ చూపిస్తూ ఉంటారు, అది చూసి మీరు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు మీలాగా ఏడుస్తుంటారా? రోజుకొక దాని ఆనందపడుతుంటారు. ఏ ఫిలాసఫీని నమ్మకు. ఒకటికి వర్కౌట్ అయిన ఫిలాసఫీ ఇంకొకటికి వర్కౌట్ కాదు. ఒకరి జీవితం ఉన్నట్లు ఇంకొకరి జీవితం ఎప్పటికీ ఉండదు, తెలుసుకో. వీడేంట్రా ఎలా కూర్చున్నాడా? సారీ బ్రో, సారీ, ఏదో తప్పైపోయింది. సారీ, క్షమించండి బ్రో ప్లీజ్. సరే సర్లేరా, నిన్ను చంపేసి నీ డెడ్ బాడీకి సారీ చెప్తాం, ఓకే? నేను సారీ ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు కొడితే నేను నిన్ను తిరిగి కొడతానేమో అని నువ్వు భయపడతావు. అదే నేను నిన్ను కొడితే నువ్వు చచ్చిపోతావేమో నేను భయపడతాను రా. సచ్చిండు కొడుకు. వాడు పెద్ద పుడింగని సుపారీ ఇచ్చావు, మేం కనిపించలేదా? 20 లక్షలు ఇచ్చావు, 20 లక్షలు. రే కుక్కనగానే చుచ్చుపోసావు. ఒక్క దెబ్బకి వాడు కుక్కని పండబెట్టాడు. వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకో. వాడిని వేసేసాడు రా.
వాడు మగాడ్రా, వాడిని వేసేసాడు. చూడు, నీలో ఉన్న ఫైర్ని వీడి మీద చూపించు. ఎవరైతను? వీడు సిటీకి నాకు పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు. వీడిని చంపితే నీకు 20 లక్షలు ఇస్తా. ఎక్కడుంటాడు? చూడు, ఇక్కడ ఇద్దరుంటారు. వాళ్ళని గెలికితే వాడే నీ దగ్గరికి వస్తాడు. ఆగు. ఏమనుకుంటున్నాడు మీ మహేష్ భాయ్? ఆడు చెప్పినందుకు చంపాను అనుకుంటున్నాడా? కాదు, ఆడి చెల్లి చెప్పినందుకు చంపా. వాళ్ళ చెల్లి పేరు అమూల్య. ఆమె చెప్తేనే నేను ఇక్కడికి చంపడానికి వచ్చాను. వీడు చెప్పినందుకు చంపలేదు నేను. అందుకనే ఆ కుక్క డ్రామా మొత్తం ఆడితోనే సుపారీ ఇప్పించి ఆ ఫుడ్లో మొత్తం మంది కలిపేశారు. అది తిని కుక్క మత్తులో ఉంది. దాన్ని ఒక్క తన్ను తన్నా దెబ్బకి చచ్చిపోయింది. ఆడు మొత్తం ఫిలాసఫీలు ఏదేదో చెప్పాడు నాకు. బట్ ఆడికి తెలియంది ఏంటంటే అందరికి వర్కౌట్ అయ్యే ఒక ఫిలాసఫీ ఉంటుంది. అది ఏంటంటే ప్రపంచంలో ఎవరిని దేన్ని ఆఖరికి నన్ను నేను కూడా ఈజీగా నమ్ముకోకూడదు. ఆడు నమ్మాడు, నాకు సుపరిచ్చాడు. ఓన్ ఫ్రెండ్నే ఆడితో ఆడు చంపించేసుకున్నాడు. సరే వెళ్ళు, ఈ విషయం వెళ్ళి చెప్పాడికి దిమ్మ తిరిగిపోద్దా. వెళ్ళు.